రైతు డిస్కంపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో బహిరంగ విచారణ ముగిసింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొనగా బీఆర్ఎస్ నుంచి పాల్గొన్న మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. నష్టాలను ఇంకో సంస్థ ఏర్పాటు చేసి దానికి ట్రాన్స్ఫర్ చేయడం మూలంగా కొత్త సంస్థ, కొత్త జీవం ఎట్లా ఆరోగ్యవంతమైన జీవితం అయితే అర్థం కావట్లేదు. దానికి ప్రభుత్వం నుంచి సహేతుకమైనటువంటి సమాధానం రావాలి. సరే, మూడో డిస్కంకి సంబంధించి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినారు. లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ టోటల్ ఫిగర్స్ అన్నీ కూడా ఉన్నాయి, నేను ఇచ్చిన రిప్రజెంటేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆస్తులు, వాటికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఉన్నాయి. ఆ లెక్కలన్నీ కూడా ఉన్నాయి. చెల్లించాల్సినటువంటి అప్పులు కూడా అవన్నీ కూడా నేను తమరికి సమర్పించాను. ఇప్పుడు 4,929 కోట్ల ఆస్తులు ఉండేటువంటిది, అదేవిధంగా 35,982 కోట్ల అప్పులు కలిగినటువంటి సంస్థ. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు 25,000 కోట్లు అన్నది 35,000 కోట్లుగా సవరించి నేను చెప్తున్నాను. ఈ విద్యుత్ కొనుగోళ్లు కానీ, మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా వీలింగ్ ఛార్జెస్ కానీ, ఈ సబ్సిడీ కానీ, ఇవన్నీ వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు